మీ తరం వాళ్ళంతా తప్పుడు విషయం చెప్పడానికే భయపడేవాళ్ళు. అలాంటప్పుడు మరొకరిని బాధ పెట్టడం అన్నిటికంటే పెద్ద పాపం ఎలా అయింది? బహుశా అదే సమయంలో మీ తరం వాళ్ళందరూ మా గురించి మూస పద్ధతిలో అంచనాలు వేసుంటారు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది సిగ్గుపడాల్సిన విషయం అని అనుకోవడం అది బుల్షిట్. నిన్ను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళనే ఎంచుకుంటావు, అంతేకాని వాళ్ళలో ఏదో ఒక గొప్పతనాన్ని చూసి మాత్రం కాదు. మ్యాగీ ఎంతో తెలివైనది. అవునా? నువ్వు తెలివైన దాన్ని మాత్రమే నేను అనుకుంటుందా? హ్యాంక్ వ్యామోహం కంటిన్యూ అయ్యింది. మేము ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్సే. మ్యాగీతో ఈరోజు మాట్లాడతావా? లేదు, తను క్లాస్లో లేదు, కాల్ చేయలేదు, రాలేదు. నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఓకే. హ్యాంక్ మా ఇంటి దాకా వచ్చాడు, నైట్ క్యాప్ అడిగాడు, కానీ అదంతా ఓకే. హ్యాంక్ అంతే, అందరికీ అతనంటే ఇష్టం. అసలేం జరిగిందంటున్నా? అతను హద్దులు దాటాడు. కానీ అసలేం జరిగిందో చెప్పు. చెప్పడమే కరెక్ట్ అనిపించింది కాదా? అలాగే నాకు మీ హిస్టరీ తెలుసు కాబట్టి. హిస్టరీ అంటే దాని అర్థం ఏంటి? ఇది నిజం కాదని నువ్వు నాకు చెప్పదలుచుకున్నావా? మ్యాగీ చీటింగ్ చేయడం చూశాను, తను కాపీ కొట్టిందని అనుమానించాను. తర్వాత తను చెప్పిందంతా ఒక కట్టు కథ. ఈ పిల్లలకు ప్రతి ఒక్కటి అందుబాటులోనే ఉంటుంది. తమకేదైనా బాధ వచ్చిందంటే ఈ ప్రపంచమే ఆగిపోవాలనుకుంటారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నల్ల జాతమ్మాయి వేధింపులకు గురైతే దాన్ని వదిలేసి ఈ తెల్ల జాతి వాళ్ళందరూ అందరి దృష్టి తమ మీద పడేలా చేసే ప్రయత్నం చేశారు. నీకు నిజం తెలుసు, కానీ నిజాన్ని బయటపెడితే నువ్వు చెడ్డతనమైపోతావు. నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? తీవ్రమైన ఎదురు దెబ్బలకు. నీకు దీని గురించి ఏమైనా తెలుసా? నేనెంతో కష్టపడ్డాను, ఇక్కడికి చేరుకోవడానికి ఎంతో శ్రమ పడ్డాను. అంత తెలియక వదులుకోను. ఏం చేసినా కూడా జరిగిందాన్ని మాత్రం మార్చలేకపోయేదాన్ని. అది నీకు తెలీదు, అది నీకు తెలీదు. జరిగిందానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ఇక మీద ఈ విషయం గురించి మీతో మాట్లాడడం నాకు కంఫర్టబుల్ గా ఉండదు. ప్రతి ఒక్కటి నీకు కంఫర్టబుల్ గా ఉండదని తెలుసుకో.